బ్యాక్ పార్ట్ ఇట్లా వేసుకొని టక్స్ పెట్టుకునే విధానం చెప్తున్నానండి. చూడండి, ఇట్లా 3 ఫ్లోర్స్ ఈక్వల్ రావాలండి. ఇక్కడ భుజం పైన ఈక్వల్గా 3 ఫ్లోర్స్ మలుచుకోవాలండి. మేమైతే డైరెక్ట్ పెట్టేస్తాము, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు యూజ్ అవుతుందండి ఈ వీడియో. చూడండి, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈక్వల్గా ఉన్న తర్వాత దీన్ని వదిలేసి ఈ లైన్లో పెట్టుకోవాలండి. కంపల్సరీ 1 సెంటీమీటర్ వెడల్పు పెట్టుకోవాలండి. ఇట్లా మధ్యలో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇట్లా ఇంత లెంత్ అంటే ఒక 3 ఇంచెస్ వస్తుందండి. టేప్ తోటి కొలుస్తుంది. మాకు అందాజ పెట్టడం అలవాటు కాబట్టి టేప్ తోటి పెట్టడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉందండి. 4 ఇంచెస్ వస్తుందండి. ఇంత లెంత్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పట్టుకొని కంపల్సరీ 1/2 ఇంచు వెడల్పు 2 ఫోల్డింగ్స్ కలిసి ఈ దారానికి ఏమైందో ఇట్లా వెడల్పుగా చూస్తే ఇంచు వెడల్పు ఉంటుందండి. 1 సెంటీమీటర్ వెడల్పు ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే 1/2 ఇంచు కంపల్సరీ పెట్టుకోవాలండి. లేకుంటే వెనుక కప్పులు వేస్తుందంటే బ్యాక్ టక్ కరెక్ట్ క్లాత్ తీసుకోకుంటేనే బ్యాక్లో వేస్తుంది. కంపల్సరీ 4 ఇంచెస్ లెంత్ ఇట్లా పైకి వస్తుంటే సన్నగా కుట్టుకోవాలండి. బ్యాక్కి 2 టక్స్ మాత్రం ఇట్లా ఈక్వల్గా కుట్టుకోవాలండి. చూడండి, సేమ్ ఈక్వల్గా 4 ఇంచెస్ అండి లెంత్. వెడల్పు మాత్రం 2 ఫోల్డింగ్స్ కలిపితే మాత్రం కంపల్సరీ 1/2 ఇంచ్ ఉండాలి. చూడండి ఎలా వచ్చింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.